తను ఘోరంగా అంటే కోలుకోలేని స్థితి నుండి ఇప్పుడు కోలుకుంటున్న స్థితికి వచ్చింది. ఆమె పరిస్థితిని చూసి మా ఆపన్న హస్తం బృందం సభ్యులంతా కలిసి సహాయం చేయాలని అనుకున్నాము. ఈ సహాయం ఏదైతే మా బృందం తరఫున చేస్తున్నామో ఇది కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళకి స్పందించి సహాయం చేస్తారని అదే ఆశతో మేము కూడా సహాయం చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి స్పందించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ మరొకసారి మా ఆపన్న హస్తం మిత్ర బృందం ద్వారా అందరికీ ధన్యవాదాలు. సూర్యకళ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పాపం వీళ్ళు ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి గజ్వేల్లో చిన్న ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సూర్యకళ గమనిస్తున్నాం మనం. ప్రస్తుతం ఈ మధ్యనే ఆమె జీవనోపాధి కోసము ఒక చిన్న పెళ్లికి ఏదో మేకప్ చేసి రిటర్న్లో వస్తుంటే మన గజ్వేల్ పరిసర ప్రాంతంలో చిన్న యాక్సిడెంట్లో పాపం ఇద్దరు, అందులో ఒకరేమో మన మెంబర్ అయినటువంటి రవికుమార్ వాళ్ళ భార్య సంతోషిని ప్లస్ ఆమె ఫ్రెండ్ ఈమె సూర్యకళ గారు యాక్సిడెంట్లో కొద్దిగా గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఈమెకు చాలా యాక్సిడెంట్స్ అయినాయి. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పలేని పరిస్థితి. నిమ్స్లో ఈ మధ్యలో చికిత్స చేసుకున్నారు, కొన్ని సర్జరీస్ కూడా అయినాయి. ఒక మళ్ళీ 10-15 రోజులు అబ్జర్వేషన్ కోసం ఇంటికి పంపారు. మన తోటి మిత్రుడైన భార్య కూడా కిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటుంది. ఆమె పరిస్థితి కూడా చెప్పరాని పరిస్థితి. ఇప్పటికీ 20 లక్షల పైన ఖర్చు అయింది. ఆర్థికంగా తన శక్తి మేరకు అతను పోరాటం చేస్తుండు. కానీ మా భార్యతో పాటు ఒక ఆమె పోయింది సార్, వాళ్ళ చాలా ఆర్థిక పరిస్థితి దారుణము. వాళ్ళకి మన సంస్థ ద్వారా కొంత తెలిపియాలనే కాన్సెప్ట్ తోటి నిమ్స్కి వెళ్దామనే పరిస్థితులలో ఇప్పుడున్న మెడికల్ ఎథిక్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎలాగో ఇంటికి వస్తుందని ఇక్కడికి వచ్చి మన వంతు ఈరోజు వీళ్ళ ఇంటికి వచ్చి ఒక 20,000 అందజేయడం జరుగుతుంది. ఒక కుటుంబం పోషించాలంటే పాపం మొత్తం ఈ మీద ఆధారపడుతుంది. అనుకోకుండా ఆమె అదృష్టమో దురదృష్టమో యాక్సిడెంట్లో పాపం ఇప్పుడు కాలు ఎరగడము, మల్టిపుల్ స్పైనల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. వీళ్ళకి ఎంతో కొంత మనం సంస్థ ద్వారా హెల్ప్ చేద్దామని వీళ్ళ ఇంటికి వచ్చి ఒక 20,000 అందజేస్తున్నాం. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కొంత స్పందించి ఇలా సహాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు పేరు ఉండాలి మేడం, పెన్షన్